హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా డ్రీమ్ స్టూడియో. ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకొని ఇందులో ఉప్పు, పసుపు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇలా ఉడికిన చికెన్లో 1 స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా వేసి కలపకుండా 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచండి. 1 నిమిషం తర్వాత తీసి ఇలా మొత్తం కలిపేసి ఇందులోనే ఒక చిన్న టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1 కప్పు పెరుగు కూడా వేసుకోండి. ఇప్పుడు దీనంతా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ పాటు ఉడికించండి. చూడండి, ఇలా ఉడికిపోవాలి. ప్యాన్ పెట్టి ఇందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసి ఇందులో ఒక 4 లవంగాలు, కొద్దిగా కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో చికెన్ మొత్తం వేసేసేయండి. వేసి 1 నిమిషం పాటు మూత పెట్టి తర్వాత తీసేయండి. ఇప్పుడు దీన్ని సైడ్స్తో మాత్రమే ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మాత్రమే ఫ్రై చేసుకోండి. లేకపోతే చికెన్ అనేది ఆ ముక్కలు అనేటివి విరిగిపోతాయి అన్నమాట. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే చూడండి, ఇలా ఎర్రగా డ్రై ఫ్రై అయిపోతుంది. చికెన్ ఫ్రై ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతకీ మీరు చికెన్ ఫ్రై ఎలా చేస్తారో నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ చికెన్ ఫ్రై రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.